కర్నూలు జిల్లా కొడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన నడిపి రంగడు హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ బాబు ప్రసాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. తిరునాళ్లలో ఒక యువతి విషయమై గొడవ మొదలై ఘర్షణ జరిగిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మునిస్వామి తదితరులు జరిపిన దాడిలో రంగడు తీవ్రంగా గాయపడి మరుసటి రోజే మృతి చెందాడన్నారు. వీరి నుండి పోలీసులు బైక్లు రాడ్లు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేశారని ఒక సబ్జెక్టు, అంతకుముందు అక్కడ ఉరుసులో జరిగేటప్పుడు ఇతను మునుస్వామి అనే అతను దొంగతనం చేసేవాడని కామెంట్ చేసినాడనే ఉద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అబ్యూజ్ చేయడము, సరే ఎక్కడ రమ్మంటారో రానని చెప్పేసి ఈ కామెంట్స్ విషయంలో తదుపరి ఈ బస్టాండ్ వద్ద 26వ తారీఖు ఉదయం 10 గంటలకు వీళ్ళు కనబడి కొట్టుకోవడం జరిగింది. ఆ కేసుని ఇమ్మీడియట్గా మర్డర్ కేసు కిందనే కన్వర్ట్ చేశాం. ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించిన ఇష్యూస్లో మిగతాటి కంటే కూడా చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ కేసును మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తూ పోస్టుమార్టం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ విలేజ్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ను కూడా మూవ్మెంట్ పెట్టేసి మిగతా ఫార్మాలిటీస్, కేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించాక ముద్దాయిల కోసం ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ చేసేసి మా సిఐ చిరంజీవి గారు, ఇన్ఛార్జి సిఐ గారు ఫర్ కొడుమూరు, అట్లాగే మా ఎస్ఐ గారు ఎరిస్వామి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చేస్తూ మా గూడూరు ఎస్ఐ అయిన తిమ్మయ్యను కూడా ఇందులో ఫోకస్ తీసుకోవడం చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం ముద్దాయిలైన మునుస్వామి, తర్వాత సురేష్, బజారీ, వీళ్ళందరూ శివ, వీళ్ళందరూ కలిపి మొత్తం 8 మంది, ఆ కేసులో ఉన్న 8 మందిని అరెస్టు చేయడం జరిగింది.